3 కోట్లతో మత్స్యకారుల కళ్యాణ మండపం. వెలమంచిలి మండలం కట్టుపాలెం గ్రామంలో 3 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం నిర్మించనున్నట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు వెల్లడించారు. లంక గ్రామంలో తుఫాను బాధితులకు, ముఖ్యంగా మత్స్యకారులకు ప్రభుత్వ సహాయం అందించిన సందర్భంగా ఆదివారం గంగడిపాలెం, లక్ష్మీపాలెం గ్రామాల్లో జరిగిన సభల్లో మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా లక్ష్మీపాలెం గ్రామంలో మాట్లాడుతూ మత్స్యకారుల చిరకాల కోరిక తీరనుందన్నారు. అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపం నిర్మిస్తామన్నారు. ఇందుకు గాను ఇప్పటికే 25 సెంట్ల స్థలాన్ని కొన్నామన్నారు. సుమారు 3 కోట్ల రూపాయలు వ్యయంతో అత్యంత చక్కని భవనం రాబోతుందన్నారు. లక్ష్మీపాలెం గ్రామానికి 80 లక్షల రూపాయలతో సీసీ వాల్ నిర్మాణం వల్ల భయం లేకుండా రాకపోకలు సాధించడం చాలా సులువైందన్నారు. ఇక్కడ లాకులు, గేట్లు 1.5 కోట్ల రూపాయలు వెచ్చించి భద్రత కల్పించామన్నారు. కనకాయలం కాజే మునిగిపోతున్నప్పుడు పైన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం 23 లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. ప్రజల ప్రతి అవసరాన్ని తీరుస్తున్న ప్రభుత్వం తరఫున ఏకగ్రీవ ఎన్నికల ఫలితాలు ఇవ్వాలని కోరారు. ప్రజల కోసం అహరహం పనిచేస్తున్న తమకు విశ్రాంతి లేదన్నారు. అనంతరం రావిపాడు గ్రామంలో సాయం అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు బోనం నాని, ఆర్మీ చిన్ని, మాజీ ఎమ్మెల్సీ వెంకటరామరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నమట్ల కబడ్డీ, జనసేన నాయకులు కోవటి వరబాబు, అగ్నిగోడ్ క్షత్రియ కార్పొరేషన్ అధ్యక్షులు పెద్దిరాజు, బీజేపీ నాయకులు ఎర్రంశెట్టి పద్మారావు, పెనుబచ్చ రాంభద్రరాజు, కొట్టుముక్క సూర్యనారాయణరాజు, దొరబాబు, శ్రీలం శ్రీనివాస్, పీతాని వెంకటేష్, చింతపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.